నన్ను అందరూ ఏడిపించుకొని తింటున్నారండి. నా జీవితం ఏం బాగాలేదంటే నన్ను ఏడిపించేస్తున్నారు. నా జీవితమే బాగాలేదు. ఇలాగే వీడియోలు పెడితే ఏడుచుకుని మా ఊర్లో ఎవరైనా చూస్తే దీనికి మంచిదే జరిగింది, దీనికి జరగాలి అంటారని నేను భయపడిపోయి వీడియోలు ఏం పెట్టట్లేదండి. నేను ఏం చేయాలనుకున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కోసారి సంతోషంగా ఉంటున్నాను, ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తుంది. అలాగని ఎవరికో నేను భయపడిపోలేదండి. నా జీవితం నాకే భయం వేస్తుంది. నాకు ఒక పాప అండి, బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. నేను ఆ పిల్ల గురించి బతుకుతున్నానండి. నా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ధైర్యంగా బతుకుతున్నాను, బతికిందని కూడా బతకనవట్లేదు ప్రపంచం. నా మట్టుకు నేను బతుకుతున్నానండి, అయినా బతకనవట్లేదు. ఏం చేయాలనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కతను ఉంటే ఏడుస్తాను. నా వీడియోలు ఎవరైనా చూసి సంతోషం పడతారేమో తెలియదు, ఎందుకంటే నేను బయటికి నవ్వుకునే ఉంటాను. ఇప్పుడు నాకు ఏ బాధలు లేనట్టుగా ఉంటానండి. నాకున్న ప్రాబ్లమ్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాప ఇప్పుడు చదువుతుంది, బీటెక్ సెకండ్ ఇయర్. ఒక్కదాన్ని అలాగా అర్థం అవ్వట్లేదు నాకు. పాపను చదివించాలని నా కోరిక, ఎలాగనేది నాకు అర్థం అవ్వట్లేదు అసలు. మెల్లికి ఎలాగోలా చదివిస్తానండి మా పాపని. కాకపోతే నా హెల్త్ బాగోదు, ఏం చేయాలనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఎవరైనా వీడియోలు చూసి దీనికి ఇలాగా అవుతుంది, దీనికి ఇలాగా అవ్వాలని అంటారని నేనేం పెట్టట్లేదు. సరే, బోల్డ్ బాధ ఉందండి, నాకు చాలా బాధ ఉంది. పాపను బాగా చదివించాలని నాకు కోరుకుందండి, చదివించాలని అనుకుంటున్నాను. దేవుడు నన్ను ఎందుకు ఇలా సిక్స్ పెడతాడో అర్థం అవ్వట్లేదండి నాకు. ఏం చేయాలని కూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఎగ్జామ్లోనే గట్టిగా పాపం చేశాను నేను, అర్థం అవ్వట్లేదు అసలు. పాప ఇప్పుడు 40,000 ఫీజే కట్టాలి. బాగా చదివించాలని నాకు కోరికండి. ఉన్నా లేకపోయినా సరే బయటికి మాత్రం దీనికి ఏం దొండముక్కలాగా ఉంది, దీనికి ఏమి అది ఇది అనుకుంటారు. ఇలాంటి వీడియోలు పెడితే ఇంకా సీప్ అయిపోతానేమో అని పెట్టట్లేదండి. ఎందుకంటే నాకనేది ఎవరు లేరు. ఏదైనా కష్టమైన సుఖమైనా మీకే చెప్పుకుంటున్నాను. అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ, అక్క కానీ అన్నీ అని ఉన్నారు కానీ ఒక అన్నీ మాట్లాడతాడు, ఒక అన్నీ మాట్లాడు. నేను ఎంత పోతానని చూస్తున్నారు వాళ్ళు. నా పాప గురించే బాధ అండి నాకు. నా పాప గురించే ఈ ప్రాణం కూడా ఉంటుంది. బుర్ర పని చేయట్లేదు అసలు, ఏం చేస్తున్నాను అనేది కూడా అర్థం అవ్వట్లేదు నాకు.